కోడిగుడ్డు లేకుండా కోడిగుడ్డు రెసిపీ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? అది కూడా పన్నీర్ తో చాలా బాగుంటుంది. 200 గ్రామ్స్ పన్నీర్ ని ఇలాగ తురుముకోవాలి. ఉండలేమి లేకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలి. 2 బంగాళదుంపలు ఉడికించి స్మాష్ చేసుకొని ఈ పన్నీర్ లో మిక్స్ చేసుకోవాలి. పావంతు పక్కకు తీసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పన్నీర్ లో 6 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఏళ్ల పాటు ఇలాగ సర్కిల్ లా ప్రిపేర్ చేసుకోవాలి. పన్నీర్ ని తీసుకొని అరచేతిలో పెట్టుకొని లోపల కొంచెం ఎల్లో పెట్టుకుని ఇలా ఎగ్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్ని ఎగ్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఎగ్స్ కి పైన కొంచెం కార్న్ ఫ్లోర్ అప్లై చేయాలి. ఆయిల్ కొంచెం మీడియం హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ ని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలి. అలానే 2 టమాటాలు కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా మిర్చి వేసుకొని అలానే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ ని కూడా వేసుకొని అందులోనే కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. రెడీ చేసుకున్న ఎగ్స్ ని కూడా వేసుకొని 1 మినిట్ మాత్రమే కుక్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఛానల్ కూడా చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.